హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు రాజా టెక్ టీవీ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడిప్పుడే కరెంటు మీటర్లపై ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ అలాగే ఏపీ కూటమి ప్రభుత్వం నుండి ఇప్పుడిప్పుడే ఒక కొత్త న్యూస్ అప్డేట్ అయితే వచ్చింది. మనకి వీరందరికీ గృహాల్లో వాడే కరెంటు మీటర్లు తొలగించి కొత్త మీటర్లు అయితే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ బిగించనున్నారు. అసలు కొత్తగా బిగించబోయే మీటర్లు ఎలా ఉండబోతున్నాయి? దీనివల్ల విద్యుత్ వినియోగదారులకు బెనిఫిటా లేకపోతే నష్టం జరుగుతుందా? ఇలా దీనికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో చూద్దాం. ఫ్రెండ్స్, ముందుగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియో కింద లైక్ సింబల్ ఉంటుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని అయితే లైక్ చేసేయండి. మీరు వీడియోని లైక్ చేస్తేనే నాకు టైప్ ఆఫ్ సపోర్ట్ వీడియో అనేది అందరికీ రీచ్ అవుతుంది. అలాగే మొదటిసారి ఎవరైనా మన ఛానల్ని విజిట్ అయితే బెల్ ఐకాన్ ట్యాప్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడు మాత్రమే నేను పెట్టే ప్రతి వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో పొందొచ్చు. ఇక లేట్ చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం విద్యుత్ సంస్కరణలకు సంబంధించి కొత్త అధ్యయనానికి నాంది పలికింది. ఇక కొత్త రూల్తో ఈ ప్రీపెయిడ్ మీటర్లు విద్యుత్ వినియోగదారుల ఇళ్లలో అమర్చడానికి ప్రభుత్వం అయితే కసరత్తు చేస్తుంది. ఈ మేరకు ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ కు విద్యుత్ సంస్థల డిస్కాంలు ఇప్పటికే ప్రతిపాదనలు పంపించాయి. ఇక ఈ స్మార్ట్ మీటర్లు మొదట ప్రభుత్వ కార్యాలయాల్లో బిగిస్తారు. అక్కడ పనితీరుని చూసిన తర్వాత గృహ అవసరాలకు వినియోగించే మీటర్లలో బిగించడానికైతే ప్రభుత్వం అయితే ఆలోచన చేస్తుంది. ఇక ఈ స్మార్ట్ మీటర్లకు అయ్యే ఖర్చు కూడా వినియోగదారులే భరించాల్సి ఉంటుంది. ఇక ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఈ విద్యుత్ స్మార్ట్ మీటర్లు మనకి విశాఖపట్నం జిల్లా నుంచి ప్రారంభించే అవకాశం అయితే ఉంది. ఇక వాయిదాల పద్ధతుల్లో ఏంటంటే మనకి విద్యుత్ వినియోగదారుల నుంచే ఈ స్మార్ట్ మీటర్ యొక్క ఎంతైతే అవుతుందో అంత ఛార్జీలు కూడా వినియోగదారులే భరించాల్సి ఉంటుంది. స్మార్ట్ మీటర్లు ఇంటింటికి బిగించడం ద్వారా విద్యుత్ శాఖ చేస్తున్న ఈ సరికొత్త ప్రయోగాత్మక విషయాన్ని విద్యుత్ వినియోగదారులు తీవ్ర భయాందోళన నెలకొంది. ఎందుకంటే ఈ స్మార్ట్ మీటర్ల వల్ల విద్యుత్ బిల్లు ఎంత వస్తుందనే భయాందోళనలు విద్యుత్ వినియోగదారులు అయితే నెలకొంది. పైగా ఇది మొత్తం ప్రీపెయిడ్ విధానంలో ఉంటుంది. మీరు నెలకు మొబైల్ ఫోన్లో ఎలా ప్రీపెయిడ్ రీఛార్జ్ చేసుకుంటారో అలాగే మీరు నెలకు ఎన్ని యూనిట్లు విద్యుత్ వినియోగం ఉంటుందో ఒక అంచనా వేసుకొని దానికి తగ్గట్టుగా మీరైతే దీనికి స్మార్ట్ మీటర్లకు రీఛార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఉదాహరణకు మీకు ప్రతి నెల ₹1000 కరెంటు బిల్లు వస్తే మీరు ముందుగానే ₹1000 ఏంటంటే స్మార్ట్ మీటర్ల ద్వారా రీఛార్జ్ చేసుకోవాలి. ఇక కుదిరితే ఒక 100, 200 ఎక్కువ రీఛార్జ్ చేసుకుంటే మేలు. ఎందుకంటే ఒక నెలలో వాడిన విధంగా మరొక నెలలో విద్యుత్ వినియోగం ఉండదు కనుక ముందుగానే స్మార్ట్ మీటర్లలో ప్రీపెయిడ్ రీఛార్జ్ చేసుకొని ఉండాలి. ఇక స్మార్ట్ మీటర్లకు ప్రీపెయిడ్ విధానంలో రీఛార్జ్ చేయకపోతే వెంటనే ఇంట్లో కరెంటు పోతుంది. మొత్తం ఇల్లంతా చీకటి అయిపోతుంది. ఇదంతా ఆటోమేటిక్‌గా జరిగిపోతుంది. మనకి మామూలు మీటర్లు అయితే మనకి గ్రేస్ పీరియడ్ అయితే ఉంటుంది. విద్యుత్ వినియోగదారులు ఎవరైనా సరే కరెంటు బిల్లు చెల్లించడం ఆలస్యమైన ఒకవేళ మనకేంటంటే పెనాల్టీ చెల్లిస్తే సరిపోతుంది. కానీ స్మార్ట్ మీటర్లు బిగిస్తే అలా ఉండదు. ఇది ఆటోమేటిక్ సిస్టమ్ కాబట్టి వెంటనే విద్యుత్ వినియోగం అనేది ఆగిపోతుంది. ఇక విద్యుత్ స్మార్ట్ మీటర్ల విషయంలో వినియోగదారులు అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే చదువుకోని వారు, నిరక్షరాస్యులు వారికి ఏంటంటే విద్యుత్ స్మార్ట్ మీటర్లలో ప్రీపెయిడ్ విధానంలో ఎలా రీఛార్జ్ చేసుకోవాలనే విధానం చాలా మందికి తెలియదు. ఇదిలా ఉంటే స్మార్ట్ మీటర్లు బిగించడం వల్ల అధిక విద్యుత్ బిల్లులు వస్తాయని వినియోగదారులు చాలా అనుమానాలైతే వ్యక్తపరుస్తున్నారు. దీనిపై అధికారులు స్పష్టత ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే కాకుండా సాంకేతిక సమస్యలు ఎదురైనప్పుడు సడన్ గా విద్యుత్ సరఫరా నిలిచిపోతే ఏం చేయాలని కూడా ప్రజలైతే చాలా మంది అడుగుతున్నారు. దీనిపై కూడా అధికారులు స్పష్టత ఇవ్వాలి. ఇక ప్రజలకు భారమైనప్పటికీ స్మార్ట్ మీటర్ల వినియోగంపై కేంద్ర ప్రభుత్వం తప్పనిసరి చేయడంతో కూటమి ప్రభుత్వం సైతం ఆ దిశగా అడుగులు వేస్తుంది. సో ఇది ఫ్రెండ్స్, మనకి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా స్మార్ట్ మీటర్లపై ఇప్పుడిప్పుడే వస్తున్న ముఖ్యమైన న్యూస్ అప్డేట్. స్మార్ట్ మీటర్లు ఇళ్లలో బిగించాలా లేదా అనే అంశంపై మీ విలువైన అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్లో తెలియజేసి ఈ వీడియోని లైక్ చేయండి.